హలో అండి, వెల్కమ్ టు ఆహా ఇండియన్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో పన్నీర్ పులావ్ లేదా పన్నీర్ బిర్యానీ చాలా సింపుల్గా కుక్కర్లో చేసుకోవడం ఎలానో చూపిస్తున్నానండి. ఇది చేయడం చాలా సులువు అండ్ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ పన్నీర్ పులావ్ కొరకు నేను మన ఇంట్లోనే తయారు చేసిన హోమ్ మేడ్ పన్నీర్ని వాడుతున్నాను. మీరు కూడా హోమ్ మేడ్ పన్నీర్ తయారు చేయడం ఎలానే వీడియోని మన ఛానల్లోకి వెళ్ళి చూడగలరు. చూడండి, ఇక్కడ మన పన్నీర్ని కాస్త ఆయిల్ వేసుకొని ఒక చిన్న ప్యాన్లో రెండు వైపులా కాల్చుకోవాలి. ఇది మీడియం మంట పైన చేయాలండి, పెద్ద మంట పైన కాదు. ఇలా రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. ఇందులో నేను స్పూన్ సహాయంతో మన పన్నీర్ని రెండు వైపులా తక్కువ మంటపై కుక్ చేస్తున్నానండి. ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో 4 టేబుల్ స్పూన్ల నెయ్యి అలాగే 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అది కాస్త వేడయ్యాక ఇందులో మసాలా దినుసులు అలాగే బగారా ఆకు పువ్వు, లవంగాలు, యాలకులు ఇలా అన్నీ వేసుకోవాలి. ఈ మసాలా దినుసులన్నిటిని కాస్త వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా తరిగి పెట్టుకున్న ఒక చిన్న ఆనియన్ ఇలా వేయించుకోవాలండి. అలాగే ఇందులో 3-4 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న వెజిటబుల్స్, ఇక్కడ నేను బఠానీ, క్యారెట్, కార్న్ అలాగే బీన్స్ ఇలా ఒక పెద్ద కప్ తీసుకొని వేసుకుంటున్నానండి. మీకు కూడా అవైలబిలిటీలో ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు వేసుకోవచ్చు. ఈ వెజిటబుల్స్ కాస్త కుక్ అయ్యాక ఇందులో కాస్త సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం మంటపైనే చేయాలండి, అడుగంటకూడదు. ఈ రెసిపీని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆహా ఇండియన్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇక్కడ వెజిటబుల్స్ అన్ని కుక్ అయ్యాక ఇందులో నేను ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 2.5 కప్పుల రైస్ వాడుతున్నానండి. ఇప్పుడు దీనిలా కాస్త ఆయిల్లో వేయించుకోవాలి. ఇందులో నేను 5 కప్స్ వాటర్ తీసుకుంటున్నాను అండి. 1:2 రేషియో వాటర్ తీసుకోవాలి. అలాగే ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర తరుగు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ అయిన పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ పన్నీర్ పులావ్ రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఆహా ఇండియన్ కిచెన్ అండ్ వ్లాగ్స్.